యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. కాబట్టి అతడు ముందరికి వెళ్ళెను. అంతలో అపోల్లియోను అతనికి ఎదురుపడెను. ఆ ప్రచండమైన భూతము చూపుకు ఘోరమైనది. చేపవలె అది పొలుసుల చేత కప్పబడెను. వాటి చేత అది అతిశయపడెను. ద్రాకోను వలె దానికి రెక్కలు, ఎలుగువలె కాళ్ళు ఉండెను. దాని నోరు సింహము నోటివలె నుండెను. అది క్రైస్తవుని యొద్దకు వచ్చి బహు తిరస్కార దృష్టితో అతని చూచి ప్రశ్నలు వేయ మొదలుపెట్టెను. అపోల్లియోను, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి పోతున్నావు? క్రైస్తవుడు, సమస్తమైన కీడుకు స్థానమైన నాశన పట్టణమును విడిచి వచ్చితిని. అపోల్లియోను, అలాగైతే నీవు నా క్రింద జనములో ఒకడవని నాకు తెలియును. ఆ దేశమంతయు నాదే, నేనే దానికి ప్రభువును, దేవుడునై ఉన్నాను. కాబట్టి నీవు నీ రాజు యొద్ద నుండి ఎందుకు పారిపోతివి? నీవు ఇంకా నన్ను సేవింతువేమో అని అనుకొనుచున్నాను. లేదా ఒక్క దెబ్బతోనే నిన్ను ఇప్పుడే నరికివేయ నాకు మనస్సు కలదనెను. క్రైస్తవుడు, నేను నీ రాజ్యములో పుట్టి తిని, ఆ మాట నిజమే. అయితేనేమి, నీ సేవ కఠినమైనది. నీవు ఇచ్చు జీతము మనుష్యుల జీవనాధారము కాదు. ఎందుకంటే పాపఫలము మరణమే. ఆ కారణము చేత నాకు ఈడు వచ్చినప్పుడు వివేకులైన ఇతరులు ఎలాగో అలాగే నేను కూడా మరి బాగుపడవచ్చునేమో అని చూచుచుంటిని. అపోల్లియోను, అంత సులువుగా తన జనులను విడిచిపెట్టుటకు మనస్సు గల రాజు ఎవడునూ లేడు. ఇంత శీఘ్రముగా నిన్ను విడిచిపెట్టుటకు నాకును మనస్సు లేదు. అయితే నీవు నీ కొలువును గూర్చియు నీ జీతమును గూర్చియు అభియోగము మోపుచున్నావు గనుక నీవు తిరిగి వచ్చుటకు అంగీకరించిన ఎడల భయము లేదు. మా దేశములో కలిగినది ఏదో దాన్ని నీకిచ్చెదనని ఇక్కడ వాగ్దానము చేయుచున్నాను.